భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు జరగడంతో క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గడ్డి భద్రత ఏర్పాటు చేశారు. అయితే మ్యాచ్కు వ్యతిరేకంగా విహెచ్పి బంగ్లాదేశ్ జెండాను దహనం చేసి రచ్చ చేశారు. ఈ క్రమంలో మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన బంగ్లా వీరాభిమాని టైగర్ రబీపై కొందరు దాడి చేశారు. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో టైగర్ రబీ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ నా వెనక దిగువ పొత్తి కడుపుపై కొట్టారు. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను అని చెప్పాడు. అయితే స్టేడియంలో ఉన్న పోలీసులు ఈ దాడి ఆరోపణలు ఖండించారు. మా అధికారి ఒకరు సి బ్లాక్లోకి ప్రవేశం ద్వారా దగ్గర ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం చూశాడు. అది డీహైడ్రేషన్ కేసు. అయితే మేము వైద్యుల వివరాల వెల్లడి కోసం వేచి ఉంటాము అని పోలీసుల వర్గాలు తెలిపాయి. కొన్ని నిమిషాల తర్వాత వైద్యుల రిపోర్ట్ వచ్చింది. అతను డీహైడ్రేషన్తో బాధపడుతూ శ్వాస కోల్పోయి కింద పడిపోయాడని చెప్పుకొచ్చారు. అతడిపై ఎవరూ దాడి చేయలేదని కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.